ఒకటి వేమన పద్యం ఉంది. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుచ్చితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వధాభిరామ వినరవేమ అని 400 సంవత్సరాల క్రితమే మహాకవి వేమన పద్యం చెప్పాడు. ఆ పద్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైకాపా పార్టీకి, జగన్కు అచ్చుగుద్దినట్టు సరిపోతాడు. ఆంధ్రప్రదేశ్కు వైకాపా పార్టీ ఒక వేరు పురుగుగా, ఒక చీడ పురుగుగా తయారైపోయింది. ఈ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు, డబ్బుల మూటలు, ఆ రెండు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు, డబ్బుల సంచులు, డబ్బుల మూటలు, అవి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఈ పార్టీకి ఏమాత్రం పట్టవు. వాటి కోసం, ఆ డబ్బు మూటల కోసం, ఆ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతుంది ఈ వైకాపా పార్టీ. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వేలంపాట పెట్టినాడు. ఎమ్మెల్యే టికెట్కి అయితే 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఎవరు ఎక్కువ ఇచ్చే వాళ్ళు. ఎంపీ టికెట్కి అయితే 100 కోట్ల కంటే ఇంక పైన. ఆ విధంగా ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వేలంపాట పెట్టినటువంటి ఈ పార్టీ ఇప్పుడు హోల్సేల్గా కేసీఆర్ ఇచ్చే డబ్బు మూటల కోసం హోల్సేల్గా రాష్ట్రాన్ని, పార్టీని తాకట్టు పెట్టే స్థాయికి తీసుకుపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నంబర్ 1 ఎనిమి ఎవరంటే టిఆర్ఎస్, కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అతను మాట్లాడినటువంటి అవమానకరమైనటువంటి మాటలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో రింగుమంటున్నాయి. కళ్ళ ముందు ఆ సీన్లు కనిపిస్తా ఉన్నాయి. సీమాంధ్రులను పంచెలు ఊడదీసి కొడతామన్నాడు. బహుశా రాజశేఖర రెడ్డి గారు పంచె కట్టుకుంటాడు కాబట్టి బహుశా రాజశేఖర రెడ్డి గారి కోపంతో మొత్తం సీమాంధ్రులను కూడా ఆ విధంగా అన్నాడో, లేకుంటే సీమాంధ్రులో పంచెలు ఎక్కువగా కట్టుకుంటున్న ఉద్దేశంతో సీమాంధ్రుల పంచెలు ఊడదీసి కొడతామని చెప్పాడు కేసీఆర్. తెలంగాణ జాగో, ఆంధ్ర బాగో అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో చేసే బిర్యానీ ఇది పేడగా ఉంటుంది, పేడ బిర్యానీ అని చెప్పాడు. లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే, అదేవిధంగా సీమాంధ్రలో పుట్టిన వాళ్ళందరూ దుర్మార్గులే అని సీమాంధ్ర ప్రజల గురించి కేసీఆర్ వ్యాఖ్యానించాడు. ఇక రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా చాలా అవమానకరమైన రీతిలో కేసీఆర్ అనేక సందర్భాల్లో మాట్లాడినాడు. రాజశేఖర రెడ్డి గారిని నీటి దొంగ అని మాట్లాడినాడు. మరొక సందర్భంలో రాజశేఖర రెడ్డి అనే ఒక దుర్మార్గుడు పోతిరెడ్డిపాడుకు బొక్కబెట్టి తెలంగాణకు చెందాల్సిన నీటిని రాయలసీమకు తీసుకుపోయాడు. ఆ విధంగా తెలంగాణకు అన్యాయం చేసినాడు కాబట్టి పావురాల గుట్టలో పావురమైపోయాడు అని రాజశేఖర రెడ్డి గారి గురించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక మూడవది, మొత్తం రాష్ట్రానికే ఈరోజు కేసీఆర్ చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నాడు. మొన్న తెలంగాణ ఎన్నికల సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు మేడ్చల్ బహిరంగ సభలో మేము ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో చేసిన ప్రకటన ప్రకారంగా మేము అధికారంలోకి వస్తానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తానే మొత్తము కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే మొత్తం తెలంగాణ ఉండే పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్కు పోతాయి, తెలంగాణ నాశనం అవుతుంది, మా రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటారని చెప్పేసి దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. కాబట్టి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు రాకుండా అనేక సందర్భాల్లో అడ్డుపడినటువంటి పార్టీ టీఆర్ఎస్. ఇక రెండవది, రాష్ట్రానికి భగవంతుడు ప్రసాదించిన వరప్రసాదిని అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగున అడ్డుపడతా ఉంది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. ఒకవైపు ఒరిస్సాకు పోయి అక్కడ వాళ్ళతో అబ్జెక్షన్స్ రేజ్ చేశారు, మరొక వైపు సుప్రీంకోర్టులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లు వేసి ఆ విధంగా అడ్డుకోని ప్రయత్నం చేస్తారు. పోలవరంకు 7 మండలాలు మళ్ళా మాకు కావాలని చెప్పేసి అదొక ఇష్యూ చేస్తారు. కాబట్టి వరప్రసాదిని లాంటి పోలవరానికి అడ్డుపడుతున్నారు. మూడవది, మొత్తం సీమాంధ్రనే 13 జిల్లాలను తార్ ఎడారిగా మార్చే ఒక భయంకరమైన దుర్మార్గమైన పని చేస్తున్నాడు. నీటి కేటాయింపులు లేకుండా, అనుమతులు లేకుండా 160 టీఎంసీల కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకొని పోయే విధంగా పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎన్హాన్స్మెంట్, వాటర్ గ్రిడ్, ఈ 4 ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు లేవు, అనుమతులు లేవు, దౌర్జన్యంగా ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నాడు. ఈ 4 అయిపోతే మొత్తము కృష్ణా జలాల్లో ఒక చుక్క కూడా జూరాల ప్రాజెక్టు దాటి శ్రీశైలంకి రావు. శ్రీశైలంకు వచ్చిన పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు, నాగార్జున సాగర్కు నీళ్లు రావు, కృష్ణా డెల్టాకు నీళ్లు రావు. మొత్తము సీమాంధ్రను ఎడారిగా చేయబోతున్నాడు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ప్రత్యేక హోదా సంజీవన్ లాంటి దానికి అడ్డుపడుతున్నావు, వరప్రసాద్ లాంటి పోలవరానికి అడ్డుపడుతున్నావు, సీమాంధ్రను తారెడారిగా చేయబోయే అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. కాబట్టి అటువంటి ఆంధ్ర ప్రజలను అవమానపరిచాడు, ఆంధ్రుల యొక్క ఆరాధ్య లీడర్ రాజశేఖర రెడ్డిని అవమానపరిచాడు. మొత్తము సీమాంధ్రకే అన్ని కోణాల్లో నష్టం కలిగిస్తున్నటువంటి కేసీఆర్తో, కేటీఆర్తో, టీఆర్ఎస్ నాయకులతో ఈయన జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు చెట్టపట్టాలు వేసుకుంటున్నారు. మొన్నటి వరకు ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే నానాయాగి చేశారు, అది తప్పే ఫిరాయింపులు. మరి తెలంగాణలో వైకాపా ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే హ్యాపీగా ఉన్నారు, దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. రెండవది, మొన్న తెలంగాణ ఎన్నికల్లో వీళ్ళు పోటీ కూడా చేయలేదు వైకాపా. టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేసుకుంటారు, బాణసంచా కాలుస్తారు, మిఠాయిలు పంచుకుంటారు. ఇది కాక నిన్న కేటీఆర్ జగన్ భేటీతో లోటస్ పాండులో 1.5 గంటల పాటు చేసినటువంటి ఆ భేటీ ఒక పరాకాష్ఠగా ఇలా ఫెవికాల్ బంధం, నల్ల తుమ్మ బంక బంధం నిన్నటితో మరింత పటిష్టమైపోయింది, మరింత బహిర్గతమైంది. కాబట్టి ఓవరాల్గా ఈ పరిణామాలను చూస్తూ ఉంటే వైకాపా ఆ పార్టీ పేరు మార్చుకుంటే మంచిది. దాని పేరు మార్చుకొని ఏపీ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే చాలా సమంజసంగా ఉంటుంది. ఆ యూనిట్కు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది.